హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్లో మన బాడీకి ఎంతో చలవ చేసేటువంటి సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది సగ్గుబియ్యం సేమియా కలిపి చేస్తుంటే పాయసం అనేది గట్టిగా అయిపోతుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. అలా ఏముండదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా, అలాగే చాలా కమ్మగా ఉండేటువంటి సేమియా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం, పిస్తా పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. మీకు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు సేమియాని తీసుకుని సేమ్ అదే కడాయిలో ఉన్నటువంటి నెయ్యిలో దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదు వంటలు కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే ఓన్లీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా సేమియా అనేది ఎక్కడ పడిపోకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం ఏదైతే గిన్నెలో పాయసం ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దీనిలో ఏ కప్పుతో అయితే మనం సేమియాని తీసుకున్నామో అందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. ఇవి వాటర్ని మరిగించుకునేలోగా ఇప్పుడు నేను 1 అవర్ ముందుగా ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యంని సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఈ మరిగినటువంటి వాటర్లో ముందుగా సోక్ చేసి పెట్టుకున్నటువంటి 4-5 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యంని మనం ముందుగా సోక్ చేసుకున్నట్లయితే ఈ సగ్గుబియ్యం అనేది వాటర్లో వేసిన వితిన్ 5 మినిట్స్లోనే సగ్గుబియ్యం అనేది కుక్ అయిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. సగ్గుబియ్యం అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంని కూడా ఈ వాటర్లో వేసి గరిటెతో కలుపుకోవాలి. మరి ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సేమియా అండ్ సగ్గుబియ్యం కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు వాటర్ అనేది ఆల్మోస్ట్ అయిపోతూ ఉండగా దీనిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉండేటువంటి బెల్లాన్ని తీసుకుని చక్కగా సన్నగా తరుగుకుని ఈ సేమియా సగ్గుబియ్యం పాయసంలో వేసి కలుపుకోవాలి. మనం షుగర్ని యాడ్ చేయడం వల్ల పాయసం అనేది మరింత టేస్ట్ ఉంటుంది. మాకు షుగర్ ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ బెల్లంతో అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బెల్లం కరిగిన తర్వాత ఇందులో కాచినటువంటి 2 కప్పుల వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు మిల్క్ యాడ్ చేసిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తుంది అంటే మరొక 1/2 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుని దీనిలో దంచి పెట్టుకున్నటువంటి ఇలాచీని కూడా వేసి గరిటెతో కలుపుకోవాలి. మనం బెల్లం కరిగించుకున్న తర్వాత మిల్క్ని యాడ్ చేసినట్లయితే పాలు అనేవి ఎక్కడ విరిగిపోవండి. అలాగే పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిగా ఉండదు, చక్కగా తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. మిల్క్ని యాడ్ చేసిన తర్వాత మరి ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. సేమియా సగ్గుబియ్యం చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని మరొకసారి ఈ మొత్తం పాయసాన్ని గరిటెతో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి కమ్మనైన సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఇది చల్లారిన తర్వాత గడ్డి పడిపోతుందేమో అని చెప్పి భయం అయితే అస్సలు అవసరం లేదు. ఇది చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది. అండ్ అలాగే మీకు పాలనేవి మీకు గట్టిగా అనిపిస్తుంటే మరి కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.